టాలీవుడ్ లో లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆ నివేదిక కేసీఆర్ ప్రభుత్వంలో ఎందుకు తొక్కిపెట్టారు? తిరిగి మళ్ళీ కనీసం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనైనా ఇది వెలుగు చూస్తుందా? అసలు గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఈ టాలీవుడ్ లో నాడు తొక్కిపెట్టినటువంటి నివేదిక ఇప్పుడు మళ్ళీ అటు టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కి ఇటు కాంగ్రెస్ పార్టీకి రెండిటికి మధ్య మళ్ళీ ఒక పెద్ద దుమారం లేచేటువంటి అవకాశం ఉందా? దీంట్లో మళ్ళీ కేటీఆర్ ని బ్లేమ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే ఖచ్చితంగా ఇది కేటీఆర్ చేసినటువంటి ఇదే, లేకపోతే ఇలా జరిగేది కాదు. ఆ రోజున సినిమా రంగంలో కొంతమంది పెద్దలకి లేదంటే సినిమా రంగంలో కొంతమందికి ఇటు కేటీఆర్కి చాలా సన్నిహిత సంబంధాలు ఉండేవి కాబట్టి వాళ్ళు ఏం చెబితే అది కేటీఆర్ వినేవాడు. కానీ ఈ నివేదిక అనేటువంటి దాన్ని బయట పెట్టకపోవడం అనేది ఇటు కేసీఆర్ మీదకి బ్లేమ్ పెడుతుంది. కానీ అదేవిధంగా దీన్ని బహిరంగంగా చెప్పినటువంటి మంత్రి ఆనాటి సినిమాటోగ్రఫీ మంత్రి అయినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్. కానీ వ్యవహారం నడిపించింది, టాలీవుడ్లో పెద్దలకు అనుగుణంగా ప్రవర్తించింది మాత్రం కేటీఆర్ అని చెప్పని అంటున్నారు. దీని మీద ఎలా మళ్ళీ స్పందించాలి, దీని ఒక పెద్ద ఇష్యూగా చేసేటువంటి అవకాశం ఉందని చెప్పని తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక టాప్ మోస్ట్ వ్యక్తి మనకి ఈ విషయాలన్నిటినీ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే అసలు ఏమిటి దీని సంగతి, దీని పూర్వాపరాలని కనుక ఒకసారి పరిశీలిస్తే, ఈ జానీ మాస్టర్ అనేటువంటి ఒక కొరియోగ్రాఫర్ చేసినటువంటి ఈ లైంగిక దాడి ఏదైతే ఉందో ఆ సంఘటన ఇప్పుడు ఒక్కసారిగా బయటికి రావడం, దాని మీద పెద్ద ప్రకంపనలు, తర్వాత పోలీస్ కేసు, ఆ అమ్మాయి కంప్లైంట్ చేయడం, ఈ తతంగం ఈ గందరగోళం అంతా ఒక పక్కన జరుగుతూ ఉంటే దీనికి అనుబంధంగా ఒక రాజకీయ పరమైనటువంటి ఒక అంశం మరొకటి తెర మీదకి వచ్చే చాలా అతి త్వరలో బయటకు వచ్చేటువంటి ఇది ఉంది. ఏమిటి అన్నట్లయితే మనకి చూసాం ఇటీవలే, అంటే ఈ జానీ మాస్టర్ ఈ దారుణానికి పాల్పడడానికి అతి కొద్ది రోజుల ముందు మాత్రమే సుప్రసిద్ధ నటీమణి సమంత ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ లింక్ ఏమిటి అన్నట్లయితే, కేరళలో జరిగినటువంటి సంఘటన ప్రాతిపదికగా కేరళ సినిమా రంగంలో అక్కడ జరుగుతున్నటువంటి సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ మీద వాళ్ళు ఎప్పుడైతే బలంగా గొంతు విప్పారో ఆ వెంటనే దానికి సంబంధించి సమంత కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా గతంలో ఒక నివేదిక అనేటువంటిది ఇవ్వటం జరిగింది. ఆ నివేదికను ఇప్పటివరకు కూడా బయట పెట్టలేదు. ఆ నివేదికను ఖచ్చితంగా బయట పెట్టాలి అని చెప్పని ఆవిడ సోషల్ మీడియాలో ఇచ్చిన అతి కొద్ది రోజులు, ఇంకా వారం కూడా గడవలేదేమో చెప్పాలంటే, అది పెద్ద ప్రముఖమైనటువంటి వార్తగా అయితే రాలేదు. కానీ ఏదో సినిమా వార్తల్లో ఒక పాసింగ్ దీని కింద వెళ్ళిపోయింది. కానీ ఇది చాలా అత్యంత సెన్సేషనల్ న్యూస్ కింద రేపు రాబోతుంది అనేటువంటిది చెప్తున్నారు. దీని పూర్వాపరాల్లోకి ఒకసారి కనుక వెళ్ళినట్లయితే, గతంలో ఒక టాలీవుడ్లో ఏం చేశారంటే, అంటే ఇది కోవిడ్ కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు టాలీవుడ్లో సగటు స్థాయి అటు డాన్సర్స్ కావచ్చు, లేదు ఎక్స్ట్రా యాక్టర్స్ కావచ్చు, మరొక చిన్న చితక 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి దీంట్లో మహిళలకి సంబంధించి ముఖ్యంగా ఫిమేల్ గ్రూప్కి సంబంధించి అతి దారుణంగా వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. దోపిడీ చేయటమే కాదు, ఇక్కడ అన్ని రకాలైనటువంటి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందనేటువంటి దీంతో వాళ్ళకి రక్షణ కల్పించాలి, దానికోసం ఒక కమిటీని వేయాలి అనేటువంటిది ఒక డిమాండ్ పైకి వచ్చినప్పుడు దాని మీద చాలా మంది కొన్ని గ్రూప్స్గా కూర్చున్నారు, కమిటీలు వేశారు ఇదంతా. అయితే ఏంటంటే దీనికి కొంతమంది సినిమా పెద్దలు ఇష్టపడలేదు. ఎందుకంటే నిజానికి సినిమా రంగంలో టాప్ మోస్ట్ హీరోలకు కానీ ప్రొడ్యూసర్స్కి కానీ ఏదైనా అవసరాలు వస్తే రెడ్ కార్పెట్ వేసి మరి వాళ్ళని పిలిపించడం, డైరెక్ట్ స్ట్రైట్ అవే ముఖ్యమంత్రి గారికి ఇంటర్వ్యూలో ఇచ్చేస్తారు. వాళ్ళు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే టికెట్ రేట్లు కూడా వెంటనే చాలా సానుకూలంగా స్పందిస్తారు. కానీ ఒక కార్మిక వర్గం, కళాకారుల వర్గం అయినటువంటి సగటు స్థాయి కళాకారులు వాళ్ళు దోపిడీకి గురవుతుంటే మాత్రం వాళ్ళ గురించి అసలు పట్టించుకునేటువంటి దిక్కే లేదు. అదేమంటే ఏం చెప్తారంటే, టాలీవుడ్ ఒక పెద్ద కుటుంబం, ఇందులో నటీనటులు, సాంకేతిక నిపుణులు, వీళ్ళంతా కూడా మేమంతా ఒక ఫ్యామిలీలా ఉంటాం, మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పరిశ్రమలో మహిళల మీద లింగ వివక్ష, లైంగిక వేధింపులు
ఇవన్నీ కూడా అది ఇది అంటున్నారు. ఇవన్నీ కూడా చాలా సాధారణమే, పెద్ద దీన్ని పట్టించుకునేటువంటిది కాదు, మేమే దాన్ని పరిష్కరించుకుంటామని చెప్తారు. కానీ వాళ్ళ గురించి అనేక రకాలైనటువంటి డిమాండ్లు చాలా కాలం నుంచి ఉన్నప్పుడు దీనికి ఒక సమగ్రమైనటువంటి కమిటీ కావాలి అని చెప్పి అన్నప్పుడు 2022లో సబ్ కమిటీ నివేదిక ఒకటి తయారైంది. అది ఇంతవరకు బహిరంగపరచలేదు. సమంత, మంచు లక్ష్మి, ఝాన్సీ ఇటువంటి వాళ్ళందరూ కూడా సినిమా టీవీ పరిశ్రమలోని మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ల మీద కొన్ని పరిశీలనలు చేస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు వాళ్ళకి వెలుగు చూసాయని చెప్పని కూడా ఆ రోజు కొంతమంది అన్నారు. అయితే అది ఏమిటనేది బయటికి రాల. లైంగిక వేధింపుల ప్రాబల్యం గురించి మాట్లాడటానికి చాలామంది అందులో ఇష్టపడలేదు. అలాంటివి ఏమీ లేదు, ఇవన్నీ కూడా పరిశ్రమలు చాలా సర్వసాధారణమైనటువంటి అన్న టైపులో మాట్లాడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మేమంతా ఒక ఫ్యామిలీ అని చెబుతూనే ఆ ఫ్యామిలీలో పెద్దలకే కానీ 24 క్రాఫ్ట్స్ యూనియన్ల ప్రతినిధులలో ఎక్కువ మంది నుంచి దీనికి ఒక తిరస్కరణ అనేటువంటిది గురైంది. దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి వాళ్ళు పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి బహిర్గతపరచడానికి ఇష్టపడినటువంటి వాళ్ళు పెద్దలు వీళ్ళు దీన్ని కంట్రోల్ చేశారని చెప్పని, వాళ్ళే అప్పటి గవర్నమెంట్ని కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారనేటువంటిది బహిరంగంగా కొంతమంది ఇండస్ట్రీలో వ్యాఖ్యానిస్తుంటే కొంతమంది పేర్లు చెప్పడానికి ఇష్టపడతలా. అదేమంటే మళ్ళీ చెప్పినట్టు మేమంతా కుటుంబం, లైంగిక వేధింపుల మీద ఇలాంటివి ఏమి ఉండవని అదే చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ వాస్తవంగా కొన్ని కథలు, కొన్ని కథనాలు ఇలాంటివన్నీ వింటుంటే ఒళ్ళు గగురు పొడిచేటువంటి అంశాలు ఎదుగుతాయి. అంటే పైకి పెద్ద మనిషిలా కనిపిస్తున్నాయి, వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారా అని చెప్పని 52 పేజీల నివేదిక, మరో 40 పేజీల అనుబంధం, ఉపసంఘం, ఇన్ని దేంతో ఇవి మహిళల దోపిడీ గురించి, వాళ్ళ అవకాశాలను ఎండబెట్టడానికి, వాళ్ళని ఏ విధంగా వీళ్ళు పీడనకి దోపిడీకి గురి చేస్తున్నారు అనేటువంటి వాటన్నిటిని కూడా చాలా కష్టపడి వీళ్ళు ఒక సమగ్రంగా వీటన్నిటినీ కూడా రూపుదిద్దారు. మహిళల్ని బలిపశువుల్ని ఏ విధంగా చేస్తున్నారు, ఎంత మెర్సీలెస్గా పైకి పెద్ద మనుషులుగా కనిపిస్తున్నాయి, ఎంత మెర్సీలెస్గా వ్యవహరిస్తున్నారు. మహిళా కార్మికులు, గీత రచయితలు, సాంకేతిక నిపుణులు, కెమెరా విమెన్, జూనియర్ ఆర్టిస్టులు, రికార్డింగ్ స్టూడియోల్లో లేదా ఫిల్మ్ సెట్లలో పనిచేసేటువంటి వాళ్ళు, ఆడిషన్ ఛాంబర్లలో పనిచేసేటువంటి వాళ్ళ పట్ల, మహిళల పట్ల వీళ్ళకి ఉన్న ఎంత చిన్న చూపు అంటే వాళ్ళని ఎలా చూస్తారో అసభ్యకరమైనటువంటి మాటలతో, అసభ్యకరమైనటువంటి చూపులతో, చేష్టలతో, చర్యలతో ఇలా ప్రతిరోజు కూడా వాళ్ళు మౌనంగా ఈ దోపిడీ పీడనలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈ పురుషాహంకార వ్యవస్థలో సంస్కారహీనమైనటువంటి రీతిలో ఎలా వాళ్ళని దోపిడీ చేస్తున్నారనేది కూడా షూటింగ్ స్పాట్స్ లో అయితే తేలికపాటి బెదిరింపుల దగ్గర నుంచి వ్యూహాత్మకమైనటువంటి ఒక సిగ్నల్స్ ని ఇవ్వటం, లేదంటే మెల్లగా అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా ఇలాంటి అనేక అంశాలు ఈ నివేదికలో, తమ సబ్ కమిటీలో కూడా ఈ నివేదికల్లో వీటన్నిటిలో కూడా పొందుపరిచారు. అయితే సినిమా టీవీ పరిశ్రమల్లో ఈ లింగ వివక్ష దీనికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ ని రూపొందించాల్సిందే అని పట్టుబట్టడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో ఏర్పాటైన సబ్ కమిటీ అని మొత్తంగా దాన్ని రూపుదిద్దారు. ఆడిషన్ సమయంలో కానీ ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి రకరకాల అంశాల్లో ఏమేం జరుగుతున్నాయి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్. కొన్ని స్టోరీలు అయితే అదేవిధంగా కొరియోగ్రాఫర్స్, ఇప్పుడు ఈ జానీ వ్యవహారం జరిగింది, ఇది వెలుగులోకి వచ్చింది, అమ్మాయి ధైర్యం చేసి కేసు పెట్టింది కాబట్టి వెలుగులోకి వచ్చింది. అదే కానట్లయితే ఇలా ఎంతమంది బాధపడుతున్నారు అంటే వాళ్ళ ఉపాధి అవకాశాలు పోతాయి, వాళ్ళ భవిష్యత్తు పోతుంది, కుటుంబం అల్లరి పాలవ్వాల్సి వస్తుంది, పైగా వాళ్ళని చూస్తేనేమో బలమైనటువంటి శక్తులు. కాబట్టి మరి ఏం చేయాలి? అందుకని చాలా మంది వాళ్ళలో వాళ్ళే ఎదుగుతున్నారు. అయితే తాజాగా కేరళలో హేమా కమిటీని ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ రకంగానే ఇక్కడ కూడా ఒకటి రూపుదిద్దారు. తర్వాత 2వ అధ్యాయం కొన్ని వీటన్నిటిని పార్ట్స్గా అధ్యాయాల కింద డివైడ్ చేసి టీవీ పరిశ్రమకు సంబంధించినటువంటి చట్టాల్లో ఎలా వ్యవహరించాలి, మహిళల భద్రతకు సంబంధించి ఎలా వ్యవహరించాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఫస్ట్ ఎలా ట్యాకిల్ చేయాలి, తర్వాత 4వ చాప్టర్లో మహిళల యొక్క వాళ్ళ ఫెసిలిటీస్ ఎలా చేయాలి, ఇలా అనేక రకాలుగా ఎక్కడికక్కడ చాలా డీటెయిల్డ్గా ఎంతో కష్టపడి ఈ సిఫార్సులన్నీ కూడా చేసి దానికి సంబంధించినటువంటి కొన్ని రిపోర్ట్స్ కూడా చేశారు. జూనియర్ ఆర్టిస్టులకి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళ
పని ప్రదేశాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రైవసీ ఉండాలి. తర్వాత ఏంటంటే వాళ్ళ నేచురల్ కాల్స్ తీసుకోవడానికి సంబంధించి ఒక కంఫర్టబుల్ ఇవి ఉండాలి. అలాంటివి ఏమన్నా ఉన్నాయా? అలాంటివి కూడా ఏమి లేవు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి. సో ఇలా ఈ వేధింపులు, వాళ్ళకి ఫెసిలిటీస్ లేకపోవటం, జీతాల్లోనూ లేకపోతే వాళ్ళకి భత్తాల్లోనూ వీటన్నిటి గురించి కూడా సమగ్ర నివేదిక తయారు చేశారు. 2019 ఏప్రిల్లో ఏర్పాటు చేసిన సబ్ కమిటీ దీన్ని ప్రభుత్వానికి సమర్పించారు. అయితే 2022లో జూన్లో సమర్పించిన నివేదిక అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారికి ఆయనకి చేరింది. అయితే ఆ నివేదికని ప్రభుత్వం బహిరంగపరచాల్సిన అవసరం ఉంది. దాన్ని బహిరంగపరచలేదు. పైగా ఇంకో దారుణమైనటువంటి విషయం ఏంటంటే అప్పటి పశుసంవర్ధక, మత్స్యశాఖ మరియు సినిమాటోగ్రఫీ మంత్రి గారు తలసాని శ్రీనివాస యాదవ్ గారు, ఈయనకు కూడా పాపం సినిమా రంగంలో అగ్రశ్రేణి నిర్మాతలతో లేదంటే హీరోలతో వాళ్ళతో కలిసి ఈయన క్లాపులకి వెళ్ళటం, ఫోటోలు తీయించుకోవటం, అది చాలా వాటి మీద చాలా ఇంట్రెస్ట్ పే చేసేవాడు. పిలవటమే ఆలస్యం ఉన్నట్టు. కానీ ఈ నివేదికను మాత్రం ఎంత దుర్మార్గంగా అంటే దాన్ని బయట పెట్టలేదు. బయట పెట్టకపోతే బయట పెట్టిపోయాడు. ఎంత దారుణంగా మాట్లాడాడంటే ఆ నివేదిక అంతా చాలా అస్పష్టంగా ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి చాప్టర్స్ వైజ్ గా ఇన్సిడెంట్స్ ని వాటన్నిటినీ కూడా నిజానికి మహిళా నాయకురాలైనటువంటి కొండవీటి సత్యవతి గారి మాటల్లో చెప్పాలంటే చాలా ఇవి ఉన్నాయి. అవి వాటిని బహిర్గతం చేయడం మన పని కాదని చెప్పని వారు అన్నారు. అలాంటిది ఈ శ్రీనివాస్ యాదవ్ గారికి మాత్రం పాపం అందులో ఏమీ కనిపించలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్ అన్నట్టుగానే అని ఆయన అసలు దాన్ని చాలా అస్పష్టంగా ఉందని కూడా చెప్పారు. అది ఆయన జడ్జిమెంట్. వాళ్ళకి బాధితులు, వాళ్ళు నిరంతర బాధితులు, వాళ్ళకి న్యాయం చేయాలి, మానవతా దృక్పథంతో వాళ్ళు వ్యవహరించాలి అని చెప్పని ఈ సబ్ కమిటీలోని చేస్తే అన్నారు. ఇందులో టాప్ సభ్యుల్లో ఒకరైనటువంటి ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్తే భూమిక విమెన్స్ కలెక్టివ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనందరికీ చాలా మందికి తెలుసు, కొండవీటి సత్యవతి గారు. వారు మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లైంగిక దోపిడీ గురించి నివేదికలో ప్రస్తావించడం జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక క్విడ్ ప్రోకో ప్రబలంగా ఉంది. మేము చిత్ర పరిశ్రమలో గుర్తించినటువంటి 24 క్రాఫ్ట్లోని వ్యక్తులతో జూనియర్ ఆర్టిస్టుల నుంచి సహాయక సిబ్బంది వరకు అందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఒక నివేదిక అనేటువంటి దాన్ని మేము చాలా సమగ్రంగా తయారు చేసి ఆ వివరాలన్నింటినీ కూడా చెప్పాము. అయితే మేముగా ఆ వివరాలను వెల్లడించలేము, అది మా పని కాదు, ప్రభుత్వం పని అన్నారు. నిజమే కదా. ప్రస్తుతం మరి ఆ ప్రభుత్వం ఆ నివేదికను ఎందుకు విడుదల చేయలేదు అనేటువంటిదే పాయింట్. ఇప్పుడు మలయాళ పరిశ్రమ హేమా కమిటీ నివేదిక తర్వాత నటి సమంతతో సహా చిత్ర పరిశ్రమలోని అనేక మంది సోషల్ మీడియా ద్వారా అంటే కొంత ఆ కాన్షియస్నెస్ వాళ్ళ కన్సర్న్ ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ గతంలో ఈ నివేదికని విడుదల చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ 7, 2018 మనకి చాలా మంది గుర్తుండే ఉంటుంది. వివాదాస్పద నటి అని అంటారు శ్రీరెడ్డి హైదరాబాద్ ఫిలిం నగర్లో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి బయట ఒక సెమీ నగ్న నిరసన నిర్వహించారు. అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ జరిగింది, ఇక్కడ ఏదో జరుగుతుందని. చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్నటువంటి దోపిడీలకి దర్యాప్తు చేయాలని చెప్పని ఆ నటి అప్పట్లో డిమాండ్ చేసినప్పుడు ఇది అసలు ఇక్కడ ఏదో జరుగుతుందనేది వెలుగులోకి వచ్చింది. కానీ దీన్ని కూడా బలమైనటువంటి శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు అది చాలా చిన్న 2019లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ దర్శకులు, నిర్మాతలు, పోలీస్ కమిషనర్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ, సినీ పరిశ్రమ సంఘాలు, టెలివిజన్ పరిశ్రమ ప్రతినిధులు ఇంతమంది కలిసి ఒక ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం కూడా ఆ రోజున ఆ అమ్మాయి చేసినటువంటి దీనివల్లే అని చెప్పుకోవచ్చు. అయితే అత్యున్నత స్థాయి కమిటీలో ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇది మహిళా జూనియర్ ఆర్టిస్టులు, సహాయ నటులు, సైడ్ ఆర్టిస్టులు, డాన్స్ పర్ఫార్మర్స్, ఇలా అనేక మందితో కనీసం ఒక 20 సమావేశాలను వాళ్ళు నిర్వహించే వాళ్ళ ఇష్యూస్ అన్నిటినీ కూడా గ్యాదర్ చేశారు. అయితే కమిటీ వారు మరి ఇవన్నీ సమాచారం అంతా కూడా సేకరించినప్పటికీ సబ్ కమిటీ చేసినటువంటి రిపోర్టుని కానీ వీటన్నిటినీ కూడా ఆనాటి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అరవింద్ కుమార్ కానీ లేదు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ వాళ్ళకి చెల్లించేటువంటి జీతభత్యాల గురించి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ గురించి, ఒక కాంట్రాక్ట్, ఒక ఒప్పందాలు, అసమానతలు, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఒక ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్, ఇలాంటివన్నీ కూడా ఆ నివేదికలో పొందుపరిస్తే కూడా వాళ్ళకి
ఆ నివేదిక సమగ్రంగా కనిదు. ఎంత దారుణం అండి. వాళ్ళు అందులో రాశారు, మాకు మరుగుదొడ్లు లేవు, షూటింగ్ స్పాట్స్ లో మేము డ్రెస్ మార్చుకోవడానికి కూడా సరైనటువంటి కంఫర్ట్స్ లేవు అని వాటన్నిటి గురించి కూడా రాస్తే, మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఎందుకు ఆ నివేదిక అసమగ్రంగా కనిపించింది? ఇది ఇక్కడ దేవాల్సింది. COVID-19 లాక్డౌన్ టైంలో అప్పుడు ఉన్నటువంటి ఆంక్షల వల్ల ఈ సబ్ కమిటీ పని కొంత ఆటంకం కలిగిన మళ్ళీ 2022లో వీటన్నిటిని కూడా కొనసాగించారు, కానీ ఉపయోగం లేదు. అందుకే సత్యవతి గారు, కొండవీటి సత్యవతి గారి అభిప్రాయం ప్రకారం తెలుగు సినిమా పరిశ్రమ ఒక అసంఘటిత రంగం, అస్సలు జవాబుదారీతనం లేదు, ముఖ్యంగా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసుకునేటువంటి వాళ్లే లేరు, పని ఇవ్వడానికి లైంగిక అనుకూలత అనేటువంటిదే అక్కడ ప్రధానమైనటువంటి అర్హత, జూనియర్ మహిళా ఆర్టిస్టులను ఎక్కువగా అక్కడ దోపిడీకి గురి చేస్తున్నారని ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. సబ్ కమిటీ యొక్క ఫలితాలని అంటే సబ్ కమిటీ యొక్క నివేదికను కూడా బహిర్గతం చేయాల్సినటువంటి ఉంది, కానీ అది చేయడం లేదు. సో మహిళలకు వాళ్ళ పని ప్రదేశాలను సురక్షితంగా ఉంచడానికి రూపొందించిన విధానాల్ని కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది, ఆ సిఫార్సులను కూడా పట్టించు. ఇది అక్కడ జరిగినటువంటి ఇదన్నమాట. అంటే ఒక విమెన్ యాక్టివిస్ట్, ఆవిడ చాలా సీనియర్ మోస్ట్, ఆమె చెప్పినటువంటి దీనికి కూడా ఎక్కడ కూడా దిక్కు దివాణం లేదు. అంటే ఏం జరిగింది ఇక్కడ అనే దాని మీద ఇప్పుడు ఈ జానీ సంఘటన జరిగిన తర్వాత ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఆ రోజున రిపోర్టుని కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు పట్టించదు? ఇది ఒక అసంఘటిత రంగమైన సినిమా రంగం, అతిపెద్ద పరిశ్రమ, అనేక మంది ఇక్కడ జీవిస్తున్నటువంటి వాళ్ళకి రక్షణ ఎందుకు లేదు? దీన్ని అసలు నివేదిక తయారు చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి అన్నట్లయితే, దీనికి మళ్ళీ ఇంకొక సంఘటన ముడిపెట్టి చెప్తున్నారు. ఏంటంటే ఆ రోజున పెద్ద హడావుడి చేశారు. ఏమిటి? ఇంకేముంది, తెలుగు సినిమా రంగంలో మొత్తం అంతా కూడా నార్కోటిక్స్ వ్యవహారాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, వాళ్ళ తోలు తీస్తాం, వాళ్ళ తాట తీస్తాం అని చెప్పని పెద్ద పెద్ద నటుల్ని, వాళ్ళని, వీళ్ళని, దర్శకుల్ని, నటీమణుల్ని, వీళ్ళందరినీ కూడా పిలవటం, పోలీసులు విచారించడం, మళ్ళీ పంపించడం, పిలవడం. ఇంకేముంది, ఏదో డొక్కది నిలిచి డోలు కట్టేస్తారు అనుకుంటే అదంతా కూడా సైలెంట్ అయిపోయింది. ఎందుకు సైలెంట్ అయింది అనే దాని మీద కాంగ్రెస్, ఇప్పటి అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వారు కూడా కొంతమంది బీఆర్ఎస్ లోని ప్రముఖ నాయకుడి పట్ల వేలెత్తి చూపించారు. అదే వ్యక్తి ఈ రిపోర్టు కూడా బహిర్గతం కాకుండా చేశారు అని చెప్పని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇందులో ఎందుకు ఆ నివేదికని మీరు సమగ్రంగా లేదని చెప్పారు, ఎందుకు దాన్ని గాలికి వదిలేశారనే దాని మీద ఖచ్చితంగా ఈ రోజున బీఆర్ఎస్ జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆ రోజున బీఆర్ఎస్ చేయలేదు, ఇప్పుడు ఒక సంఘటన జరిగింది, గతంలో ఒక నివేదిక సమగ్రంగా ఉంది, ఇందులో ఏ అంశాలు ఉన్నాయి, వీటిని వెలుగులోకి తేవాల్సిన బాధ్యత ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఆయన స్వయంగా జోక్యం చేసుకుంటారని, ఎందుకంటే చూస్తున్నాం ఆయన కొన్ని అంశాల్లో చాలా ముక్కుసూటిగా వ్యవహరిస్తున్న పరిస్థితి. కాబట్టి ఇవాళ యావత్తు చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి హీరోలు, అగ్రశ్రేణి నిర్మాతలు, దర్శకులు వాళ్ళని పక్కన పెడితే వాళ్ళు కేవలం వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు, కానీ పరిశ్రమ అంతా కూడా ఈ దోపిడీకి గురవుతున్నటువంటిది ఎక్కువగా. కాబట్టి వాళ్ళకి న్యాయం చేయటం అనేటువంటిది గతంలో అసలు దీన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి, ఆ నివేదికని బహిర్గతం చేయాలి అని చెప్పని ఇవాళ మహిళా సంఘాలు, అదేవిధంగా సినిమా రంగంలో ఉన్నటువంటి ఆర్టిస్టులు, సమంత లాంటి ఇతరత్ర ఆర్టిస్టులు, వీళ్ళందరూ చేస్తున్నటువంటి డిమాండ్ని రేవంత్ రెడ్డి గారు గౌరవిస్తారని చెప్పని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ ఇన్ఫర్మేషన్ కమిషనరు వీళ్ళు చొరవ తీసుకుంటారని చెప్పని మనం ఆశిద్దాం. అందులో ఉన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి అంశాలు ఏంటో బయటికి రావాలి. ఇకనైనా సినిమా రంగంలో ఉన్నటువంటి ఈ దోపిడీ పీడనలకి చెక్ పెట్టేటువంటి ఇది కనుక చేస్తే ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఒక మంచి పేరు వస్తుందని కూడా మనం ఆశించవచ్చు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.